హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? కథ నీతో నాకు ఆ పని ఉంది. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది హరీష. సరే, కథలోకి వెళ్దాం. ఇంకా రంజిత్ బ్యాంకు పని పూర్తి కావడమే వెంటనే ఇంటికి వెళ్ళి అంతే ఫాస్ట్గా పార్కుకు చేరి వాకింగ్ చేస్తూ ఉన్నాడు. అతని కళ్ళు అన్ని వైపులా వెతుకుతూ ఉన్నాయి. పార్కుకి వస్తారా అని అడిగింది. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. నడుస్తూ ఉన్నాడు రంజిత్ అన్నీ చూస్తూ. కాసేపు ఉత్పల కూర్చునే బెంచీ మీద కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. మోహన్ చేశాడు. అరే, నువ్వు పార్క్లోనే ఉన్నావు కదూ అంటూ నవ్వేశాడు. ఊరుకోరా బాబు, ఎందుకు వెళతాను పార్కుకి అన్నాడు నవ్వుతూ రంజిత్. కొయ్యమాకరా కోతలు, నా దగ్గర ఇంటి దగ్గర లేవు అని అమ్మ చెప్పిందిలే అన్నాడు మోహన్. బయట పని ఉండి వచ్చాన్రా అన్నాడు రంజిత్. ఇంతలో ఎవరో బయట అమ్మాయి ముఖానికి మాస్క్ కట్టుకుని రావడం గమనించి మళ్ళీ చేస్తానుండరా అంటూ ఫోన్ పెట్టేశాడు రంజిత్. ఆ అమ్మాయి కాస్త దగ్గరకు వచ్చేసరికి ఉత్పల కాదు అని తెలుసుకున్నాడు రంజిత్. రంజిత్ ఇక వెయిట్ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి తల్లితో కాసేపు మాట్లాడి రూంలోకి వెళ్ళిపోయాడు రంజిత్. మంచం మీదకు చేరగానే పక్కనే బల్ల మీద పెట్టి ఉన్న కవర్ తీశాడు. ఎవరో అమ్మాయి అని చూశాడు. రంజిత్ వాళ్ళ అమ్మగారు సుభద్ర పెళ్లి కూతురు ఫోటోలను తనకు నచ్చినవి సెలెక్ట్ చేసి కొడుకు గదిలో పెడుతూ ఉంటారు. ఆ టేబుల్పై ఫోటో తీసి చూశాడు. అమ్మాయి చాలా బాగుంది. ఆ కళ్ళు చూస్తూ ఉంటే ఉత్పల అన్నట్లు అనుమానం కలిగింది. ఉత్పల ముఖం ఎప్పుడూ చూడలేదు. కళ్ళు తప్పితే. కాదులే, పేరు రమ్య అని ఉంది అనుకుని అమ్మాయి వెంటపడటమేమిటి అని ఒక రకంగా అనిపించింది. తన కోసం బ్యాంకుకి వచ్చినప్పుడు లోన్ అడుగుతుందేమో అనుకున్నాడు. మొదటిసారిగా తన వెంట వచ్చి తన పక్కన కూర్చున్నప్పుడు పర్సులో డబ్బులు కాజేసిందేమో అని అనుమానించాడు. నిజంగానే లోకం తీరు అలానే ఉంది. నిజానికి పాత రోజులు గుర్తు చేసుకుంటే రాజుల కథల్లో కూడా స్వయంవరం జరిపించి స్వయంగా పెళ్లి కుమారులను అమ్మాయిలే సెలెక్ట్ చేసుకుని వారి మెడలో వరమాల వేసేవారు కదూ అని గుర్తు తెచ్చుకున్న రంజిత్ నవ్వుకున్నాడు. మనసులో ఒక ఆలోచన చేరకనే ఉండాలి. చేరిన తర్వాత అది చేసే పని అంతా ఇంతా కాదు. అది కూడా పెళ్లి కాని ఒక అబ్బాయి మనస్సులో అమ్మాయి తలంపులు గాని కలిగితే అది కూడా ఎవరికీ కలగని అనుభూతి. తన కోసం తన వెంట పడుతూ వస్తున్న అమ్మాయి తలుపులు రాకుండా ఎలా ఉంటాయి? నిన్ను ప్రేమించాను అని చెబితే తప్ప అని ఉత్పల తలుపు డోర్ దగ్గర నిలబడి ప్రశ్నించినట్లు కనిపించింది ఊహల్లో. అదేమిటి కళ్ళ ముందుకు వచ్చి కనిపిస్తూ ఉన్నది అమ్మాయి? మొదటిగా తను ప్రేమించిన అమ్మాయి కూడా అలా కనిపించలేదు. ఈ అమ్మాయి అలా మాస్క్ కట్టుకునే కనిపిస్తుంది. గీత, తను ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకసారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనకు తానుగా ఇంటికి రమ్మని పిలిచింది. వెళ్ళాము, మాట్లాడుకున్నాము ఒంటరిగా. ఒక ఆడ మగ ఉంటే మనసులో చాలా తొందరగా ఎంత మార్పులు వస్తాయో అప్పుడే గమనించాడు రంజిత్. వయసు ఉరకలు వేసింది. మనసు పరవళ్ళు తొక్కింది. చూస్తున్న సినిమాలోని ప్రేమ సన్నివేశాలు మనసును ఇట్టే ప్రేమతో మెలికలు పెట్టాయి. ఎంతో అందంగా తలస్నానం చేసి తెల్లటి నైటీలో చాలా చక్కగా కనిపించింది గీత. ఆ రోజు సినిమాలో తొలిరేయి సన్నివేశం వస్తుంది. శోభన్ బాబు గారి సినిమా ఏమో మెదడుకు చేరిపోతున్నాయి లవ్ సిగ్నల్స్. గీత చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు రంజిత్. తన చేతిని వెంటనే పక్కకు తీసుకుంది. తర్వాత కళ్ళల్లోకి చూసింది. అంతే, వారిద్దరి మధ్య ఇక మాటల్లేవు. ఒకరికొకరు ఎంతో ఆనందంగా ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. తప్పు జరిగింది అని ఇద్దరూ అనుకోలేదు. మంచి జరిగింది అన్నట్లే చూసుకున్నారు ఒకరిని ఒకరు. అంత ఆనందాన్నిచ్చింది ఆ తొలి అనుభవం. ఇప్పుడు ఒక అమ్మాయి తన వెంట పడుతుంది అనుకుంటున్నాడు.
తనేమీ శ్రీరామచంద్రుడిలా మడికట్టుకుని కూర్చోలేదు. గీత కోసం పిచ్చిగా మనసు వశం తప్పిపోయినప్పుడు అప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకుని తప్పు చేస్తూనే ఉండేవారు ఇద్దరు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కాదనడం, ఆ మాట తెలిసిన గీతకు రోషం వచ్చి వెంటనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వారిక్కడ లేరు, ఇతర దేశాల్లో హ్యాపీగా ఉంటున్నారు. కొన్నాళ్ళు తన మనసు అలవాటు పడ్డ సుఖం కోసం అల్లాడింది. కానీ ఇక తప్పు చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు రంజిత్. ఇప్పుడు ఈ అమ్మాయి స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తున్నాను అని తన వెనక పడితే తప్పేముంది? మారుతున్న కాలాన్ని బట్టి ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. అలా చెప్పుకుని పెళ్లి చేసుకొని కలిసి ఉంటే మంచిది. కానీ పెళ్లి కాకముందే తప్పు చేసిన దానికన్నా తప్పు కాదు కదా అని గీత ఆలోచనలను పూర్తిగా పక్కకు నెట్టి ఉత్పల ఆలోచనలకు వెళ్ళాడు రంజిత్. ఇంతలో ఫోన్ మోగింది. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ, ఏదో కొత్త నంబర్లా ఉంది అనుకుని హలో అన్నాడు రంజిత్. పార్క్లో చాలాసేపు వెయిట్ చేశారా అంటూ పకపకా నవ్వు వినిపించింది. ఉత్పల అన్నాడు రంజిత్. పర్వాలేదు, గుర్తుపట్టారే అంటూ నవ్వేసింది ఉత్పల. నా ఫ్రెండ్ వస్తానంటే నేను పార్కుకి వచ్చాను అన్నాడు రంజిత్. నేను రమ్మంటే రాను అన్నారుగా అన్నది ఉత్పల. చెప్తున్నాను కదా. నా ఫ్రెండ్ అంటున్న రంజిత్ మాటలకు నేను దూరంగా ఉండి చూస్తూనే ఉన్నాను మీ అవస్థలు. మీ కళ్ళు వెతుకుతున్న విధానం చూసి సంతోషపడ్డాను. నేనే కాదు, మీ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని దూరంగా ఉండి చూసి వెళ్ళారు అంటూ నవ్వింది ఉత్పల. రాస్కెల్, ఎక్కడో ఉన్నట్టు ఫోన్ చేశాడు కావాలని అనుకున్నాడు రంజిత్ మనసులో నవ్వుకుంటూ. నా నెంబర్ నీకు ఎలా తెలిసింది అన్నాడు రంజిత్. బ్యాంక్లో మేనేజర్ సార్ మీరు, మీ నంబర్ మాకు తెలియకపోవడం ఏమిటి అన్నది నవ్వుతూ ఉత్పల. ఎక్కడికి రమ్మని నేను చెప్పను, మీకు ఇష్టమైతే మీరే నాకు ఫోన్ చేసి మీ మనసులో మాట చెప్పండి అంతే అంటూ ఫోన్ పెట్టేసింది ఉత్పల. తెల్లవార్లు నిద్రపోలేకపోయాడు రంజిత్. ఉత్పలకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను అందంగానే ఉంటాను, నా మాట తెలియడం లేదు, ముఖం చూపిస్తే ప్రేమిస్తారా అని కవ్వించి మరీ ఫోన్ పెట్టేసింది. రంజిత్ ఉత్పల గురించి ఆలోచనలో పడ్డాడు. అలా 2-3 రోజులు గడిపాడు రంజిత్. కానీ మనసు నిలకడగా లేదు. ఉత్పల కనపడడం లేదు. కనీసం ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చాలా వెలితిగా అనిపించింది రంజిత్ మనసుకు. 4 రోజులు గడిచిన తరువాత 5వ రోజు ఫోన్ కలిసింది. హలో అని పలకరించాడు రంజిత్. హలో అన్నది ఉత్పల. ఏమిటి, ఫోన్ చేస్తాను అని కూడా అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు, కనీసం కనిపించలేదు అన్నాడు రంజిత్. మా అమ్మ వాళ్ళు వచ్చారు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అన్నది ఉత్పల. ఏ చెప్పావా మన విషయం వాళ్లకు అన్నాడు రంజిత్. ఏమని అన్నది ఉత్పల. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు రంజిత్. మళ్ళీ చెప్పండి అన్నది ఉత్పల. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు రంజిత్. అయితే రేపు సాయంత్రం హోటల్ పద్మాలయాకు రండి అన్నది ఉత్పల. అదేంటి అలా హోటల్కి రమ్మంది అంటూ ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు రంజిత్. పద్మాలయ హోటల్లో రూమ్ బుక్ చేసి ఉంది. అక్కడికి చేరుకున్న రంజిత్కి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె ఉద్దేశం వేరుగా ఉన్నప్పుడు తనకు భార్యగా ఆమెను సెలెక్ట్ చేయడం కుదరదు. అలా కాక ఆమె మరి ఏదైనా విషయం మాట్లాడాలని తన పేరుతో రూమ్ బుక్ చేస్తే అది వేరే విషయం అనుకుని ఇంకా రాలేదు అని చూస్తున్నాడు రంజిత్. హోటల్ స్టాఫ్ లేడీ వచ్చి రంజిత్ అంటూ ప్రశ్నించింది. అవును అన్నాడు రంజిత్. మీకోసం మేడం గారు రూమ్లో వెయిట్ చేస్తున్నారు, రూమ్ నెంబర్ 143 అంటూ ఒక రకంగా నవ్వింది ఆ అమ్మాయి.
143 అంటే ఐ లవ్ యూ, పర్వాలేదు, బుక్ చేసిన రూమ్ నంబర్తోనే ప్రేమించాను అని చెప్పేసింది అనుకున్నాడు రంజిత్. తన దగ్గర ఏ వస్తువులు లేవు సాక్ష్యానికి. చూద్దాం, మగవాడిని తనంతటి వాడిని రమ్మని ప్రేమించానని వెంటపడి పిలిచిన ఆడదాని మనసు తెలుసుకోవడం ముఖ్యం కదూ. అంతకన్నా ముందు ఆ ముఖం చూడాలి అనుకున్న రంజిత్ రూమ్ కాలింగ్ బెల్ కొట్టాడు. ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఉత్పల డోర్ తీసింది. అందంగా నవ్వుతూ ఉన్నట్లు తెలుస్తోంది శబ్దం వల్ల. రూమ్ బుక్ చేశారా మీరు అంటూ ఆశ్చర్యపోయాడు రంజిత్. అదేమిటి అంత ఆశ్చర్యపోతున్నావు, మగవారయ్యుండి అంటూ నవ్వింది ఉత్పల. అరగంట తర్వాత బయటకు వచ్చేశాడు రంజిత్. ఇందుకా నన్ను రమ్మన్నది అనుకుని, ఛీ, అమ్మ చూసిన సంబంధం చేసుకోవడం చాలా మంచిది అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రంజిత్. కాలేజీలో నుండి బయటకు వస్తూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు లెక్చరర్ రాహుల్. బైక్ ఫ్రంట్ కవర్లో ఏదో లెటర్లా ఉంది. కలర్గా కనిపిస్తే తీసి చూశాడు. అప్పుడే వస్తున్న గాలికి ఆ లెటర్లో పెట్టిన సన్నటి అందమైన క్రోటన్ పూలు పైకి ఎగిరి రాహుల్ ముఖాన్ని ముద్దాడాయి. ఐ లవ్ యూ రాహుల్. అది ఉండడం చూసి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. తనను ఎవరు ప్రేమిస్తారు అసలు అనుకున్నాడు నవ్వుకుంటూ. కాలేజీలో వాళ్ళైతే కారు. ఎందుకంటే వారికి తను ఒక శాడిస్ట్. తనకు కోపం ఎక్కువ. మాట్లాడడం రాదు, నవ్వడం రాదు, జాలిదయ లేదు అని కాలేజీలో పేరు. అటువంటి తనకు కాలేజీ ఆవరణలో ఐ లవ్ యూ అని లెటర్ ఎవరు పెట్టారు అని అనుకున్నాడు రాహుల్. అంత కోపిష్టిగా ఉండే రాహుల్లో కూడా నవ్వు వెలిసింది అతని ముఖంలో. అదేమిటి ఐ లవ్ యూ అన్న అక్షరాలు అంతా మనస్సుని పట్టి లాగేస్తున్నాయి అనుకున్నాడు రాహుల్. ఏదో మనసులో చిన్న పులకరింతగా అనిపించింది. పక్క సందు తిరగబోయేసరికి పాపం చటుక్కున ఒక అమ్మాయి డాష్ ఇవ్వబోయాడు రాహుల్. అయ్యో సారీ అండి అంటూ ఆ అమ్మాయి చేతిలో బుక్స్ని తీసి ఆమెకు అందించి సారీ అని చెప్పాడు రాహుల్. ఎన్నిసార్లు ఎందుకు, పొరపాటుగా నేనే వచ్చాను, ఇట్స్ ఓకే అంటున్న ఆ అమ్మాయి మాటలకు ఆ అమ్మాయి ముఖం చూడాలి అనిపించింది రాహుల్కి. మనిషి అంతా చాలా చక్కగా ఉంది, కానీ ముఖంలో కళ్ళు తప్ప ఏమీ కనిపించడం లేదు. మీరు అన్నాడు రాహుల్. నా పేరు చంపక, పక్కనే ఉన్న ఎంబీఏ కాలేజ్ స్టూడెంట్ని అని చెప్పింది చంపక. ఓకే, మీరు అన్నది చంపక. నా పేరు రాహుల్, ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ని అని నవ్వుతూ చెప్పాడు రాహుల్. అయ్య బాబోయ్, చాలా కోపిష్టివారు మీరు అని అందరూ అంటూ ఉంటారు కదూ అంటూ నవ్వింది చంపక. కాలేజీ వరకు అలాగే ఉంటాను. అదేమిటో తెలీదు. మాస్టర్ గారు కూడా అలాగే కోపంగా ఉండేవారు. అదే నాకు అలవాటు చేశారు. నాకు అది అలవాటైపోయింది. అయినా కూడా ఇలాగే కంటిన్యూ అయిపోతున్నాను అన్నాడు రాహుల్. ఓకే సార్, వెళతాను అంటూ వెనక్కి తిరిగిన చంపక అబ్బా అంటూ కాలు బెణికినట్లు నిలబడిపోయింది. అయ్యో, కింద పడింది కదా పాపం. ఇఫ్ యు డోంట్ మైండ్ హెల్ప్ చేయమంటారా అన్నాడు రాహుల్. మీకెందుకు శ్రమ, ఏదైనా బస్ ఎక్కి వెళ్ళిపోతాను. అబ్బా అంటూ నడవలేక అక్కడ ఉన్న కరెంటు స్తంభాన్ని పట్టుకోబోయింది చంపక. అయ్యో వద్దు అంటూ మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు రాహుల్. ఇంతవరకు ఏ అమ్మాయిని తన బైక్ పై ఎక్కించుకోలేదు రాహుల్. తన వల్ల దెబ్బ తగిలింది, తప్పదు అనుకున్నాడు రాహుల్. చేసేది ఏమీ లేదు, కనీసం బస్ టికెట్కి మనీ కూడా లేవు అని పైకి అనుకుని అయ్యో పైకనేశాను అన్నది చంపక. పర్వాలేదులేండి, రండి అంటూ బైక్ ఎక్కించాడు చాలా జాగ్రత్తగా రాహుల్.
అలాగే అవస్థ పడుతూ బైక్ ఎక్కుతున్నప్పుడు పక్కకు ముందుకు పడుతున్న ఆమె శరీరం రాహుల్కి టచ్ అయ్యేసరికి ఒక రకమైన భావాలు అతనికి. వెంటనే సర్దుకున్నాడు. వెనక కూర్చున్న చెంపక మధ్య మధ్యలో బాధకు తట్టుకోలేనట్లు రాహుల్ని నడుము పట్టుకుంటూ ఉంది. ఎంత బాధ కలిగింది! లేకపోతే ఒక ఆడపిల్ల అయి ఉండి తన బైకు నమ్మకంగా ఎక్కి పైగా తనను టచ్ చేస్తూ ఉంది పాపం అనుకున్నాడు రాహుల్. ఇక్కడ దింపండి, ఇంటిదాకా వెళితే అమ్మవాళ్ళు చూస్తారు అంటూ భయంగా మాట్లాడింది చెంపక. అలాగే, జాగ్రత్తగా వెళ్ళిపోతారు కదూ అంటూ చూస్తూ ఉన్నాడు రాహుల్. అలాగే కాలుకుంటుకుంటూ వెళ్ళిపోయింది చెంపక. ఎంత అందంగా ఉందో, కనీసం ముఖం చూడాలంటే చూడలేకపోయాను. పొడవాటి కురులు, భలే అందగత్తె, కానీ ముఖం మాత్రం చూడలేకపోయాను అని నవ్వుకున్నాడు రాహుల్. బైక్ స్టార్ట్ చేస్తూ ఇంటికి వెళ్ళి కాఫీ పెట్టుకుని అలాగే కూర్చున్న రాహుల్కి ఫోన్ వచ్చింది. ఐ లవ్ యూ అని ప్రేమలేఖ రాస్తే కనీసం జవాబు కూడా ఇవ్వలేదు అంటూ ప్రశ్నించింది అవతల వ్యక్తి గొంతు. ఎవరు మీరు అన్నాడు రాహుల్. చెప్పుకోండి చూద్దాం అన్నది ఆ అవతలి గొంతు. ఇది చాలా బాగుంది. లెటర్ నాకు ఇవ్వడానికి భయమేసి నా బైక్ జిప్లో పెట్టారు కనపడకుండా. కనుక్కోమంటే ఎలా తెలుస్తుంది? కానీ మీరు మా కాలేజీ విద్యార్థులు కానీ లెక్చరర్లు కానీ అయితే కాదు. అది మాత్రం నేను గర్వంగా చెప్పగలను అని అన్నాడు రాహుల్. అలా ఉంటుంది కాలేజీలో నా ప్రవర్తన, అంత భయంకరంగా ఉంటుంది అన్నాడు. అందంగా నవ్వుతూ ఉన్నది అవతలి గొంతు. చెంపక నవ్వు రాహుల్ మనసుకు గిలిగింతలు కలిగించింది. వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ ఆనందపడుతూ ఫోన్లో మాటలు, అలా ఒక అందమైన అమ్మాయి నవ్వులు వింటుంటే ఆ కాఫీ రుచి మరింత మధురంగా మారిపోయింది. చెప్పండి, ఎవరు మీరు అంటూ అడిగాడు రాహుల్. చెప్పలేకపోతే తెలుసుకోలేరా అంటున్న చెంపక మాటలకు, నా పద్ధతి ఒక క్రమశిక్షణతో పెరిగిన పద్ధతి. నేను ఎవరి వైపు చూడను అసలు అన్నాడు రాహుల్. చూడకుండానే బైక్ ఎక్కించుకున్నారా ఒక అమ్మాయిని అన్నది నవ్వుతూ చెంపక. అంటే మీరు అన్నాడు రాహుల్. మీ ప్రవర్తన అన్నీ నచ్చాయి నాకు. ఎప్పటినుంచో మిమ్మల్ని గమనిస్తున్నాను. ఆడపిల్ల ఇబ్బందిలో ఉన్నా కూడా మీ ప్రవర్తనలో ఆ అమ్మాయికి సహాయం చేయాలన్న సద్భావన కనిపించింది. ఈ రోజుల్లో అందమైన ఒక అమ్మాయి మీకు అంత దగ్గరగా ఉన్నా మీ కళ్ళల్లో ఏ భావాలు లేవు. అది నాకు నచ్చింది అని చెప్పింది చెంపక. ఆమె తన గురించి చెప్పిన విషయాలన్నీ కరెక్టే. అంటే తనను నిజంగా ప్రేమిస్తుందా? ఒక ఆడపిల్ల తనను తానుగా ప్రేమిస్తున్నానని ఇలా చెబుతారా? కనీసం ఆ టాపిక్ ఎత్తడానికి కూడా నాకు అంతా సమయం ఉండదు, ఆలోచన ఉండదు, అందుకు తగ్గ మాటలు కూడా తెలియదు అని చెప్పాలి. ఉంటాను మరి, అమ్మ పిలుస్తుంది అంటూ ఫోన్ పెట్టేసింది చెంపక. ఇప్పుడు ఫోన్ చేసింది, లెటర్ రాసింది ఒకే అమ్మాయా కాదా అన్న సందిగ్ధంలో ఉన్నాడు రాహుల్. ఇంతలో రాహుల్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఏరా, మీ అత్తకేం చెప్పను? ఈ సంవత్సరం పెళ్లి ఖాయమా, ముహూర్తాలు పెట్టిస్తాను అంటుంది అన్నారు. నవ్వు వచ్చింది. తనకు ఏ ఇష్టాలు కష్టాలనేవి అసలు తెలియదు ఇప్పటి వరకు. కానీ కొత్తగా ఇప్పుడేదో సందిగ్ధంలో ఉండిపోయాడు తండ్రి మాటకు రాహుల్. చెప్తా నాన్నగారు, కాలేజీ విషయంలో కాస్త వర్క్ ఉంది, నేను 10 రోజులు ఆగి మీకు చెప్తాను అన్నాడు రాహుల్. మరుసటి రోజు రాహుల్కి ఏ ఫోను లేదు. రాహుల్కి కాలేజీలో వర్క్ చేస్తున్నా కూడా మనసంతా మధ్య మధ్యలో చెంపక మీదకు లాగుతుంది. స్టూడెంట్స్ ఇద్దరు గుసగుసలు. గమనించావా? సార్ ఫేస్లో ఏదో వెరైటీ కనిపిస్తూ ఉంది. అంటే సార్ సీరియస్గా లేరు. అదే మనం నాటిక విషయం లేదు, మేనక రాకముందు ఉన్న విశ్వామిత్రుల్లా లేరు మన సార్, గమనించు అని స్టూడెంట్స్ అల్లరిగా చెప్పుకున్నారు. ఒక అందమైన ఊహ మనసులో తడిమి అల్లరి చేసి ముఖంలో తెలియని నవ్వును విరబూసేలా చేస్తుంది. ఆ నవ్వులో
అనుకున్న వారికి అనుకున్న భావాలు అనుకూలిస్తాయి. రాహుల్తో వర్క్ చేసే మురళి వచ్చి, ఏంటి రాహుల్ కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు. చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు మురళి. ఏం లేదన్నాడు రాహుల్ నవ్వుతూ. ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అంటూ నవ్వేశాడు మురళి. చూద్దాం, ఆ సమయం రావాలి కదూ అన్నాడు రాహుల్ గంభీరంగా. అంతే. ఆ రాత్రి నిద్ర పట్టలేదు రాహుల్కి. అసలు ఎవరు, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేసింది మధ్యలో అనుకున్నాడు రాహుల్. నిన్న చేసిన నెంబర్ ఫీడ్ చేసుకున్నాడు, కానీ ఫోన్ చేయాలంటే సమస్యగా ఉంది. బాధ్యత గల వృత్తిలో ఉన్న అతను అలా ఎలా చేయగలుగుతాడు? అది కూడా అతి కొద్ది పరిచయానికి. ఎవరో ఏమిటో తెలియదు అని అనుకున్నాడు రాహుల్. మరుసటి రోజు ఉదయాన్నే డోర్ తీయడమే, ఇంటి ముందు ఒక బొకే, ఇంకేదో గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేయడమే హ్యాపీ బర్త్డే టు యూ అన్న మ్యూజిక్ వచ్చింది. ఐ లవ్ యూ అన్న శబ్దం సైలెంట్గా వినిపిస్తూనే ఉన్నది ఆ బాక్స్లో. ఎవరు, చంపక అనుకున్నాడు రాహుల్. ఇంతలో ఫోన్ మోగింది. ఇంట్లో బంధువులు ఉన్నారు, అందుకే ఫోన్ చేయలేదు. మీరేమైనా చేయాలి అనుకోలేదా అన్నది నవ్వుతూ చంపక. ఇప్పుడు ఒకటి చెప్పండి, నా బైక్ మీద ఎక్కింది మీరేనా అన్నాడు నవ్వుతూ రాహుల్. మీకు కలిగిన కొత్త అందమైన చిక్కులు తెచ్చింది నేనే అంటూ నవ్వుతూ చెప్పింది చంపక. అలా ప్రతిరోజు మాటల్లో పడేవారు. అలా వారం రోజుల్లోనే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుని కుదిరినప్పుడు మాట్లాడుకునేవారు సరదాగా ఫ్రెండ్స్ లాగా. ఆ రోజు చంపక తన పుట్టినరోజు అని అక్కడ ఉన్న ఒక 10 మంది బిచ్చగాళ్లకు తనే స్వయంగా పులిహోర చేసి పరమాన్నం కూడా చేసింది వారి కోసం. ఆకుల్లో తెచ్చిపెట్టడం చూసిన రాహుల్కి మంచి సంస్కారమైన అమ్మాయి అన్న భావన కలిగింది. తను నాకు ముందే చెప్పింది ఐ లవ్ యూ అని, కానీ తనకి చెప్పడానికి ఇన్నాళ్ళు ఆలోచించాను అనుకుని ఆ రోజు రాత్రి ఫోన్ చేసి చంపక ఐ లవ్ యూ అని చెప్పాడు. మళ్ళీ చెప్పండి అన్నది చంపక నవ్వుతూ. ఐ లవ్ యూ చంపక అంటూ ప్రేమగా చెప్పాడు. హోటల్ విలాస్లో కలుసుకుందాం రేపు సాయంత్రం. రూమ్ బుక్ చేస్తాను మన పేరు మీద అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది చంపక. ఏమిటి, తల తిరిగినట్లయింది రాహుల్కి. హోటల్ రూమ్కి రమ్మనడం ఏమిటి? అక్కడ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నా లెక్క నాకు ఉంది అనుకున్నాడు రాహుల్. అలాగే కావాలని వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం హోటల్ రూమ్కి రాహుల్ అన్న పేరుతో బుక్ చేసి ఉంది. రూమ్ నంబర్ 143. అక్కడికి వెళ్ళాడు రాహుల్. అరగంట తర్వాత బయటకు వచ్చాడు రాహుల్. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. తన తండ్రికి ఫోన్ చేశాడు. మేనత్తకు ముహూర్తాలు పెట్టించమని చెప్పండి నాన్నగారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాహుల్. హోటల్ రూమ్లో ఏం జరిగి ఉంటుందో ఏదైనా ఊహిస్తే కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. పైగా రంజిత్, రాహుల్, ఉత్పల, చంపక విషయాల గురించి. ఇవాల్టికింతే ఫ్రెండ్స్. మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్.